హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. నేను ఈరోజు లాస్ట్ టైం చేసిన హెచ్కే వీడియో కంటిన్యూషన్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్గా కంప్లీట్ స్కిన్ కేర్ అనమాట. లాస్ట్ టైం కొంచెము సగమే చెప్పినట్టు అనిపించింది, ఎందుకంటే మీరు చాలా క్వశ్చన్స్లో ఉన్నారు, డౌట్స్ అడిగారు, కామెంట్స్లో ఇంకా ఏవో చెప్పమన్నారు. సో వాటన్నిటికీ సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. చేద్దామని మొత్తం అంతా సెటప్ ఇంత సెట్ చేసుకున్నాను. అన్ని క్రీమ్స్ బాత్రూంలో నుంచి డ్రాస్లో నుంచి అన్నీ తీసేసాను అనమాట, చూపిద్దామని. తీరా చూస్తే మొత్తం ఐఫోన్ స్టోరేజే ఫుల్. అంటే ఐక్లౌడ్, గూగుల్వి ఫొటోస్ పక్కన పడేస్తే ఇది కూడా ఫుల్ అయిపోయింది. అంటే ఇంకా ఫోనే కొత్తది కొనాలా ఏంటి నాకు అర్థం కాదు. సో 250 జీబీదో ఏదో నా ఫోన్లో అయితే అది మొత్తం అయిపోయింది. సో ఏం చేశానంటే మున్నార్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మొత్తం దానికి సంబంధించిన డిలీట్ చేస్తాను. అప్పుడు నాకు మళ్ళీ 130కి వచ్చిందనమాట. ఇంకొక పార్ట్ ఉంది అంతే, మున్నార్ డే 4 లాస్ట్ డే ఉంటుంది. అది అప్లోడ్ చేసేస్తే మొత్తం ఇంకా వీడియోస్ అన్నీ తీసేస్తాను. వాటి వల్ల చాలా స్టోరేజ్ అయిపోతుంది నా ఫోన్లో. సో డైలీ వీడియోస్ ఏవి షూట్ చేద్దామన్నా కూడా ఇంక తప్పట్లేదు అనమాట, నాకు ఆగాల్సి వస్తుంది. సో మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే నన్ను అప్పట్లో ఫేస్ వాష్ నుంచి కూడా అడిగారు. సో నేను అందుకే ఫస్ట్ స్టెప్ నుంచి కూడా నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ చూపించేది ఏంటి అంటే, నేను డర్మాకో వాళ్ళది ఫస్ట్ చెప్పేస్తున్నాను. నాకు అసలు స్పాన్సర్షిప్ అది అసలు సమస్య లేదు, మీకు తెలిసే ఉంటుంది, నా నెంబర్ చూస్తే అర్థమవుతుంది. నేను ఓన్గా కొనుక్కొని యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్. దీని ముందు ఏం యూస్ చేసేదాన్ని అంటే మ్యాక్సిమం డర్మటాలజిస్ట్ ఇచ్చినవి, లేదంటే ఆహా గ్లో ఫేస్ వాష్ అని, లేదంటే హిమాలయ నీమ్ ఫేస్ వాష్ అని, అలా రకరకాలు యూస్ చేసేదాన్ని అనమాట. ఎందుకు అంటే ఫేస్ వాష్ వల్ల పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు, అది ఒక సెకండే ఉంటుంది మన ఫేస్ మీద అనేది కూడా విన్నాను. ఇది నేను అందుకనే ఫస్ట్ కొనుక్కోలేదు. ఏదో ఒకటి వాడే బదులు డర్మాకో స్టార్ట్ చేద్దాం కదా అని నేను ఫస్ట్ సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ కొన్నాను డర్మాకో వాళ్ళది. ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది, ఇంతవరకు ఉండి ఉంటుంది, చూపించడానికి రాక తెలియక ఆపేశాను. సో వీటి ప్రైజెస్ దీని మీద ఉన్న ప్రైజెస్ కాదు, నేను ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద దీని ప్రైస్ ఇస్తాను. సో ఇది ఒకటి కొనుక్కున్నాను అనమాట ఫస్ట్. ఏదో ఒకటి యూజ్ చేసే బదులు తెలిసిన బ్రాండ్ యూజ్ చేస్తే బెటర్ కదా అని, డే అండ్ నైట్ యూజ్ చేయొచ్చు ఇది యాక్చువల్గా అయితే. సో ఫస్ట్ ఇది కొన్నాను, ఇదే యూజ్ చేస్తూ ఉన్నాను. తర్వాత నేను చెప్పాను కదా అందులో టోనర్ ఇది యూజ్ చేస్తాను అనమాట నేను. డర్మాకో వాళ్ళది పెప్టైడ్ హైడ్రేటింగ్ టోనర్. ఇదైతే నెంబర్ 1 ప్రోడక్ట్. యాక్చువల్గా అయితే వేస్ట్ చేయడం ఎందుకు, ఇవ్వండి. మామూలుగా అయితే నోట్లోకి వెళ్ళిపోయింది. ఇలా కొట్టుకొని ఇలా రాసుకోవాలి, కాకపోతే అలా కొట్టుకుంటే ఎక్కువ ప్రొడక్ట్ అయిపోతుంది అనమాట. అందుకని అలా కొట్టుకోవద్దు మీరు. ఏవైతే ఇప్పుడు నేను 3 స్ప్రేలు మొహం మీద కొట్టానో అది మీరు చేతికి ఒకసారి కొట్టుకొని ఇలా 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 డ్యామ్ చేసేసుకోండి. లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. ప్రొడక్ట్ అసలు వేస్ట్ అవ్వకుండా ఎక్కువ రోజులు రావాలి, మనకి బడ్జెట్లో అయిపోవాలి అంటే ఇలాంటివి కొంచెం ఫాలో అవ్వాల్సిందే. డైరెక్ట్ మొహాన్ని కొట్టుకుంటే సగం గాల్లోకి వెళ్ళిపోతుంది. అందుకని నేను ఈ పద్ధతి కనిపెట్టాను అనమాట. సో చూడండి, ఇలా కొంచెం హైడ్రేటింగ్గా ఉన్నట్టుంటుంది. ఇప్పుడు నాకు తడిగా అనిపిస్తుంది కదా, అదంతా ఇంకిపోతుంది తర్వాత. సో నేను ఫస్ట్ ఈ రెండింటితో స్టార్ట్ చేశాను. విటమిన్ సితో కూడా స్టార్ట్ చేశాను. అంటే మీకు కొత్తగా చెప్పేది ఏంటంటే, నేను ఏదైతే చూపించానో ఆ విటమిన్ సి బాటిల్ తీసేసాడు డర్మాకో నుంచి. ఇప్పుడు కాంబినేషన్స్ పెట్టాడు, నియాసినమైడ్ ఒకటి, సాలిసిలిక్ యాసిడ్ కాంబినేషన్స్లో పెట్టారనమాట. విటమిన్ సి కంప్లీట్గా అయితే డర్మాకోలో నాకు ఎక్కడ దొరకలేదు. మీకు లింక్ పెడదాం అనుకుంటున్నా కూడా అసలు ఆ బాటిలే కనిపించలేదు. అది వైట్ కలర్ లిక్విడ్లా ఉంటుంది ఆ బాటిల్. నా దగ్గర అప్పుడు చూపించిందే, తర్వాత లేదు, ఇంకా అసలు దొరకట్లేదండి అది. సో నియాసినమైడ్ కానీ సాలిసిలిక్ యాసిడ్ కానీ ఆ కాంబినేషన్స్తో కొనుక్కోవాల్సి వస్తుంది. సో అందుకే నేను ఇంకా విటమిన్ సి అనేది కొంచెం పక్కన పెట్టేశాను. ఓన్లీ టోనర్, ఫేస్ వాష్ అయింది, టోనర్ అయింది. తర్వాత నెక్స్ట్ నేను ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఇది అయిపోయింది. దీని పేపర్ తీస్తే మీకు తెలుస్తుంది, ఇంకేం లేదు ఇందులో ప్రోడక్ట్. ఇందులో చూస్తే ఇదిగోండి ఇంతే ఉంది. ఇంకా దీన్ని ఎలా తీయాలో తెలియక దీన్ని ఇలా ఇలా ఊడ్చుకొని మరీ వాడుకుంటున్నాము. ఇదైతే కనుక స్వరస్య అని చెప్పేసి కంప్లీట్గా ఆర్గానిక్ న్యాచురల్ సన్ స్క్రీన్ అనమాట. ఫిట్యూబర్ రికమెండేషన్ ఇది. సో అందుకని తీసుకున్నాను. గ్లాస్ బాటిల్ 450 రూపీస్ ఎంతో పడింది. కాకపోతే డైలీ యూజ్ చేస్తున్నాం కదా ఇంట్లో, సో తొందరగా అయిపోయింది అది. ఇది అయిపోయింది. సో సన్ స్క్రీన్ కూడా కొనుక్కోవాలి. ఇంకా డర్మాకో అయితే కొనేద్దాం అనుకుంటున్నాను. కంప్లీట్ ఒక సింగిల్ బ్రాండ్తో వెళ్ళిపోతే ఆ కాంబినేషన్స్ అవి మనకి చక్కగా సెట్ అవుతాయి అనమాట స్కిన్ది. సో
ఫేస్ వాష్, టోనర్, సన్ స్క్రీన్. సో మధ్యలో ఏం చేశానంటే మాయిశ్చరైజర్ స్కిప్ కొడేసాను ఇంకా, ఎందుకంటే టోనరు సన్ స్క్రీన్ వాడేసరికి ఆ సిరం వాడేదాన్ని. సిరం వాడిన తర్వాత ఇంక ఇన్ని వాడాక మాయిశ్చరైజర్ అవసరం లేదనిపించి మొత్తం స్కిప్ చేస్తానని నా దగ్గర ఏది లేదు కూడా. సో కొనాలి అంటే ఎందుకులే తర్వాత సిరం అయిపోయింది. తర్వాత టోనరు సన్ స్క్రీన్ వచ్చాక ఈ 2 చాలే అని చెప్పేసి మళ్ళీ బతికించేసాను. లేదు ఇప్పుడు ఇంకా ఇంట్లోనే ఉంటున్నాను, ప్లస్ కొంచెం ఎండ కూడా తగ్గిపోతుంది, సన్ స్క్రీన్ ఎందుకులే ఇంత కాస్ట్లీ, ఇది రోజు ఇంట్లో కూర్చొని వాడేయడం అని చెప్పేసి ఆలోచించి ఎప్పుడు మాయిశ్చరైజర్ ఏం కొందాం అనుకుంటే డర్మాకో వాళ్ళదే ఇలాంటి ట్యూబ్లో ఉండేవి కొందాం అనుకున్నాను. కాకపోతే తర్వాత గుర్తొచ్చింది, ఇప్పుడు ఆల్రెడీ టోనర్ ఇది యూస్ చేస్తున్నాను కదా, సో ఇది యూజ్ చేద్దామని చెప్పేసి మాయిశ్చరైజర్ ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఈ రేంజ్ అనమాట, పెప్టైడ్కి సంబంధించినవి, టోనర్, మాయిశ్చరైజర్. సో ఈ 2 కొన్నా. ఇది నిన్నే వచ్చింది యాక్చువల్గా. అయితే చాలా బాగుంది. డర్మాకో అసలు చూసుకోక్కర్లేదండి. సెన్సిటివ్ స్కిన్ అయినా ఎలాంటి స్కిన్ అయినా సరే చాలా బాగుంటున్నాయి ప్రొడక్ట్స్ అయితే. కానీ రెగ్యులర్గా యూసేజ్లోనే మీకు తెలుస్తుంది ఏదైనా సరే. సో ఈ 2 అయ్యాయి కదా. సో ఇది కాకుండా నేను కొత్తగా ఇప్పుడు ఇది అయిపోతుంది కదా, మళ్ళీ ఏ ఫేస్ వాష్ కొనాలని ఆలోచించి ఎలాగో ఈ 2 కొంటున్నాను కదా, సో ఇదే కొనేస్తే ఒకటే రేంజ్ యూస్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా పెప్టైడ్ యాంటీ పొల్యూషన్ ఫేస్ వాష్ ఫస్ట్ ఇది వాడుతున్నాను ఇప్పుడు. నెక్స్ట్ పెప్టైడ్ మాయిశ్చరైజర్ వాడుతున్నాను, దీని ముందు పెప్టైడ్ టోనర్ వాడుతున్నాను. సో ఇప్పుడైతే ఈ 3 అట్లీస్ట్ అమ్మయ్య ఒక ప్యాకేజ్ లాగా అయితే వాడుతున్నాను, సాటిస్ఫాక్షన్ ఉంది. ఒకటేసారి అయితే కొనలేదు, అయిపోతూ ఉంటే మన అవసరం బట్టి ఆ ప్రోడక్ట్ని ఈ కాంబినేషన్తో రీప్లేస్ చేసుకుంటూ వచ్చాను అంతే. సన్ స్క్రీన్ అయితే ఇది చూపించేసిన ప్రోడక్ట్స్ లెఫ్ట్లో పెట్టేస్తాను కన్ఫ్యూజ్ కాకుండా. నేను రీసెంట్గా డిఐవై ఫేస్ ప్యాక్ యూస్ చేసినప్పుడు ఒక క్రీమ్ రాసుకున్నాను, పాపం ఎవరు అడగలేదు, అర్థం కాలేదనుకుంటా, అందులో ఒకటి రాశానని కూడా. సో అదేంటి అంటే కోజిక్ యాసిడ్ ఆర్బుటిన్ నైట్ రిపేర్ ఫేస్ సిరం. లాస్ట్ టైం కూడా చూపించాను, ఇదే నైట్ టైము, బట్ మర్చిపోతున్నాను ఈ మధ్య సరిగా రాసుకోవడము. ఇంత అయితే అయ్యింది, అప్పుడప్పుడు రాసుకుంటుంటే. ఇదైతే నైట్ క్రీమ్లా పెట్టేసుకున్నాను, జస్ట్ కొంచెం సేవ్ చేయడానికి అంతే మనీని. ఒకటే దాన్ని పట్టుకుంటేనే ఫాస్ట్గా అయిపోతాయి కదా, 2-3 పెట్టుకుంటే మార్నింగ్ ఒకటి నైట్కి ఒకటి, ఏ పని ఎప్పుడు ఏది చేయాలో అది చేసుకుంటూ పోతుంది, మనకు కూడా కొంచెం ప్రోడక్ట్ ఎక్కువ రోజులు వస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇలా సెట్ చేసుకున్నాను అనమాట ఆ స్కిన్ కేర్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు డర్మటాలజిస్ట్ ఇచ్చారండి, మీకు చెప్దాం అనుకుని కావాలని చూపిస్తాను. ఎవరికైనా అండర్ ఐ కనుక బ్లాక్గా ఉంటే రెడ్యూసెస్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అండ్ పఫ్నెస్ అని ఉంది, నాకైతే ఇది ఇచ్చారు. ఇది ఏంటి అంటే ఇలా ఉంటుంది బాల్ లాగా, ఇలా చల్లగా ఉంటుందన్నమాట రాసుకుంటే. ఇది నైట్ టైం రాసుకుని పడుకోవచ్చు. కాకపోతే నా కళ్ళ దగ్గర ఏమీ డిఫరెన్స్ తెలియదు, ఎందుకు అంటే నాకు కొంచెం కళ్ళు ఎవడో ఇలా గుద్దినట్టు లోపలికి ఉంటాయన్నమాట. సో లోతుగా ఉన్న కళ్ళ వాళ్ళకి ఎంత యూజ్ చేసినా పెద్దగా తేడా తెలీదు, కొంచెం కళ్ళు పైకున్న వాళ్ళకైతే తేడా తెలియచ్చు. ఇన్ కేస్ ఇక డార్క్నెస్ ఉంటే కనుక ఇది డర్మటాలజిస్ట్ ఇచ్చిందే కాబట్టి నమ్మొచ్చు. సో ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే జస్ట్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, కాస్మో అండర్ ఐ సీరం అని. ఇలాంటివి కొంచెం అమెజాన్లో అవాయిడ్ చేయండి, డర్మటాలజిస్ట్ ఇచ్చినవి. స్కిన్ డాక్టర్ దగ్గర ఉన్న మెడికల్ షాప్స్లో కూడా ఉండొచ్చు, లేదంటే ఎవరైనా మెడికల్ షాప్ వాళ్ళని తెప్పించమంటే కూడా తెప్పిస్తారు. అది కాకుండా దానికి ముందర రీట్రేజ్ అని ఇంకొక క్రీమ్ ఇచ్చారనమాట, ఐ క్రీమ్. ఇదైతే జస్ట్ క్రీమ్లా రాసుకోవాల్సిందే, ఈ వేలుతో డ్యాబ్ చేసుకుని నైట్ ఇలా మసాజ్ చేసుకొని పడుకుని పోవచ్చు. దాని తర్వాత కొంచెం ఇది ఫ్యాన్సీగా వచ్చింది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. నాకు నిద్ర లేకపోతే డార్క్ సర్కిల్స్ కనబడతాయి, అదే కంటిన్యూగా ఒక 1 వీక్ పడుకుని పోతే ఆటోమేటిక్గా పోతాయి. నాకైతే నా బాడీ నా ఫేస్కి అదే ఒక మంచి రెమెడీ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది. సో ఇంకా నేను మీకు ఎక్స్ట్రాగా ఇందులో ఏం యాడ్ చేద్దాం అనుకున్నాను అంటే అండర్ ఆర్మ్స్కి డియో యూస్ చేస్తారు కదా రెగ్యులర్గా, డైలీ కనుక ఈ వేరే కెమికల్ డియోస్ అవి యూస్ చేస్తే బ్లాక్నెస్ వస్తుంది అంటారు, చాలామంది అంటారు. సో అందుకని చెప్పేసి డైలీ కెమికల్స్ యూస్ చేయాలంటే భయం కదా, అందులోనూ డైరెక్ట్ డియో అంటే రోల్ ఆన్ అంటే డైరెక్ట్గా అప్లై చేయాలి, పోనీ ఏదో స్ప్రే లాంటిదంటే బట్టల మీద కొట్టుకోవచ్చు కానీ. సో అలా సెన్సిటివ్ అండర్ ఆర్మ్స్ ఉన్న వాళ్ళకి నేను ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను, వీటిలోనే ఇంక్లూడ్ చేసేస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్సే అండి. కోకోనస్ అని చెప్పేసి ఇది అమెజాన్లో ఉంటుంది, చాలా బాగుంటుంది స్మెల్ అయితే. తెప్పించుకోండి, నేను మాత్రం లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ప్రతిదీ డిస్క్రిప్షన్లో కనుక లింక్ నాది కాపీ పేస్ట్ అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో ఇచ్చేస్తాను, చూసుకోండి. ఇదైతే అసలు సెన్సిటివ్ అండర్ ఆర్మ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ట్రై చేయండి, చేసి చెప్పండి నాకు. కాకపోతే వీటి డిఫెక్ట్ ఒకటే, న్యాచురల్గా ఉంటాయి కాబట్టి
24 hours ప్రొటెక్షన్ ఏమి ఇచ్చేవు, కాకపోతే అట్లీస్ట్ డ్యామేజ్ అయ్యే దానికంటే ఒక కొన్ని అవర్స్ ప్రొటెక్షన్ ఇచ్చినా ఓకే కదా. అదేదో బ్లాక్గా అయిపోయి దాన్ని ఏం చేయాలో తెలియక మళ్ళీ పరిగెట్టే బదులు ఎక్కడికో. సో దాంతోపాటు అది ఇలా చేత్తో తీసుకుని అప్లై చేసుకోవాలి ఆ క్రీమ్. యాక్చువల్గా ఎవరైనా యూస్ చేయొచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళు అని ఏం లేదు. సో ఇది ఒకటి చూపించాను. లక్కీగా ఈ బాటిల్ పడేస్తానంటే కూడా కొంచెమే ఉందని, లేదు నేను వీడియోలో చూపిస్తానని చెప్పేసి ఆపానమాట. సో ఇంకొకటి, ఇది మధ్య కొంతమంది ప్రమోషన్స్లో చూపిస్తుంటే చూసాను, బట్ నాకు ఇది ఇప్పుడే కాదు, నాకు కొన్ని ఏళ్ల క్రితమే తెలుసు. కార్మేసీ డియోడ్రెంట్ అనమాట. ఇది నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. మేము యాక్చువల్గా అయితే చెప్పాను కదా, ఒక ఫిట్యూబర్ని ఫాలో అవుతూ ఉంటాము. సో అతను చెప్పిన ప్రోడక్ట్స్ ఇవన్నీ. ఈవెన్ మా పిల్లలకు కూడా, టీనేజర్స్కి అప్పుడే అంత కెమికల్స్ స్కిన్కి పెట్టడం మంచిది కాదు కదా. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఇది వెనిల్లా ఫ్లేవర్ అనుకుంటా, చాలా చాలా బాగుంటుంది. ఫ్లోరల్ సన్సెట్ అట అదేదో, ఇది కూడా ఫ్లోరల్. సో ఇందులోనే ఒక 2 ప్యాక్ వస్తుంది, వైట్ అండ్ పింక్ వస్తుంది, సింగిల్ ప్యాక్ వస్తుంది. సో నేను అలాగ ముగ్గురికి పెట్టేస్తాను అనమాట విడివిడిగా. సో వాళ్ళు కూడా డైలీ కాలేజ్కి అలా వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవచ్చు కదా. మెయిన్గా టీనేజర్స్ మీద అన్ని ప్రయోగాలు చేయలేము. సో అందుకే మ్యాక్సిమం వాళ్ళకి న్యాచురల్వి పెట్టేస్తే ఇప్పటి నుంచే వాళ్ళు కెమికల్కి ఎక్స్పోజ్ కాకుండా ఉంటారు అని చెప్పేసి ఆ పని చేశాను నేను. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే, ఇది ఆప్షనల్, బట్ ఇది కూడా అయిపోతుంది, పడేసే ముందు చూపించేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఫారెస్ట్ ఎసెన్షియల్ది ఫేస్ మిస్ట్ అనమాట. ఇందాకే టోనర్ కొట్టాను కాబట్టి ఇప్పుడు సరే కొట్టేస్తానండి, ఏం కాదు. ఇది ఏంటి అంటే, మన బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు, డే అంతా మనం బయట తిరగాల్సి వచ్చినప్పుడు, లేదంటే ట్రావెలింగ్లో డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది స్కిన్, దీన్ని ఇది దానంత బాగా పడిపోదు. సో ఇక్కడే పడుతుంది అనమాట ఇది. సో దాని కనుక యూస్ చేస్తే మన మంచి రోజ్ పెటల్ స్మెల్ వస్తుందన్నమాట మన ఫేస్ నుంచి. హాయిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. మెయిన్గా సమ్మర్స్లో వాటిల్లో చాలా బాగుంటుంది. లేదంటే అలా రెస్ట్లెస్గా ఉంది అనుకున్నప్పుడు కూడా దీన్ని కొట్టుకుంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. కొంతమందికి మంచి స్మెల్స్ అంటే నచ్చుతాయి కదా. సో అలాంటి వాళ్ళు ఇది పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు బ్యాగ్లో. 400 రూపీస్ ఎంతో, చాలా మంత్స్ వచ్చేసిందండి నాకైతే. సో ఎప్పుడు మ్యాండేటరీనో అప్పుడు యూస్ చేసుకుంటూ ప్రొడక్ట్స్ని సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు. 1 year 2 years వరకు వీటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కాబట్టి ఇలా సజెస్ట్ చేస్తున్నాను నేను. అప్పుడే ఎందుకు ఒక్కొక్క క్రీమ్ 500 ఉంది మేము కొనుక్కోలేమో అని అనుకుంటే, డ్యామేజ్ అయిపోయిన తర్వాత పెట్టుబడి పెట్టే బదులు డ్యామేజ్ కాకుండా చూసుకుంటే బెటర్ ఏమో అని నా ఒపీనియన్. సో అందుకే నేను కూడా ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ వాడానే కానీ ఇది వరకు నేను రికమెండ్ చెయ్యట్లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే నేను ఆ ఫేజ్ నుంచి వచ్చిన దాన్నే కాబట్టి నాకు బాగా తెలుసు. పాపం కొంతమంది చెప్తూ ఉంటే ఏది వాడినా వాళ్ళకి బ్లాక్ అయిపోతుంది అంటే స్కిన్, అది చాలా కష్టం. నిజంగానే చాలా బాధపడే విషయం అనమాట. కాన్ఫిడెన్స్ ఉండదు, ఏది వాడాలన్నా భయం వేస్తుంది. ఇలా అందరూ వీడియోలో చూపిస్తుంటే అన్నీ వాడాలనిపిస్తుంది, బట్ ఏది వాడలేరు. సో అందుకే ఫస్ట్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్కిన్ సెట్ చేసేసుకోండి. మీరు కూడా చక్కగా అందరిలాగే యూస్ చేయడానికి ధైర్యంగా వస్తుంది, మీకు కూడా ధైర్యం వస్తుంది. సో నెక్స్ట్ నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే గ్లూటాథయాన్. ఈ మధ్య వింటున్నట్టే ఉన్నారు. నేను హెచ్కేకి వెళ్ళినప్పుడు ఫేస్కి ఈ పర్మనెంట్ మేకప్ అది చేయించుకోవడానికి చెప్పాను కదా, 2 sittings వెళ్ళానని చెప్పేసి. చేయించుకునేటప్పుడు ఆ అమ్మాయికి అడిగాను అనమాట, నిజంగానే వీటి వల్ల యూజ్ ఉంటుందా అంటే, ఆ అమ్మాయి చెప్పింది వీటి వల్ల కంటే కూడా ఏంటి ఇంజెక్షన్స్ తీసుకుంటే చాలా యూజ్ ఉంటుంది. కొంతమంది యూట్యూబర్స్ పేర్లు చెప్పింది, బట్ నేను ఇక్కడ చెప్పలేనవి. బాధ అనిపించింది నాకు కూడా. అంటే నేను ఇష్టపడే వాళ్ళు కూడా అలా చేయించుకున్నారు అని చెప్పేసి. బట్ మేబీ నేను అనుకుంటున్నాను వాళ్ళకు కూడా వర్కౌట్ అయ్యి ఉండదు. ఇలా స్కిన్, ఫుడ్, డెర్మటాలజిస్ట్ని నమ్మిన తర్వాతే వాళ్ళకి అలా గ్లో వచ్చింది అనిపిస్తుంది. మేబీ కొంతమందికి రాకుండా కూడా ఉండొచ్చు, మనం డైరెక్ట్గా చూడం కదండి. మెయిన్గా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటి అంటే వాళ్ళకి మంచి మంచి లైటింగ్స్ ఉంటాయి, మంచి కెమెరా ఉంటుంది. కెమెరాలో కనుక మంచిగా క్యాప్చర్ చేయగలిగితే స్కిన్ అది చాలా బాగా కనిపిస్తుంది. అది అస్సలు నమ్మకూడదు. మనం డైరెక్ట్గా రోడ్డు మీద మన కళ్ళతో ఏది చూసామో అది నమ్మితేనే బెటర్. సో అమ్మాయి చెప్పింది అనమాట, ఇంజెక్షన్స్ కూడా చేయించుకుంటారు, ఒక్కొక్కటి ఇంతంత ml ఇంజెక్షన్ ఇస్తారట. సో అది నేను అప్పట్లో ఒక 2023లో వెళ్ళాను, 18,000 అని చెప్పిందనమాట ఒకసారికి ఇంజెక్షన్. అలా ఎన్నిసార్లు చేయించుకోవాలి, డ్రిప్ ఇంజెక్షన్స్ అని ఇక్కడ ఇచ్చి కొంతమంది వీడియోస్లో చూస్తాం కదా, ఇక్కడ ఇస్తారు, చాలాసేపు హాస్పిటల్లోనే ఉంటారు హెచ్కేలో. సో అలా ఇస్తారు అని చెప్పిందనమాట. సో నాకు అప్పుడే కొంచెం నేను బ్యాక్ స్టెప్ వేసేసాను. అంటే నేను పైన చేయించుకునేది ఏది దేనికి పనికిరాదనమాట. అమ్మాయి చెప్పేస్తోంది, సో లోపల నుంచి గ్లో రావాలి అంటే నువ్వు మెడికేషన్ ఇచ్చుకోవాల్సిందే లోపల నుంచి అని. బట్ అదేంటో నాకు అప్పుడు తెలీదు.
బట్ నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేదాన్ని నా సైనస్ ప్రాబ్లం వల్ల. సో ఆయన చెప్పారు ఏంటి అంటే, అది ఏంటి అంటే గ్లూటాథయోన్ అట. గ్లూటాథయోన్ ఇంజెక్షన్స్ చేతికి ఇస్తారట వాళ్ళకి. సో గ్లూటాథయోన్ ఇంజెక్షన్ చేయించుకుంటే కొంచెం గ్లో వస్తుంది. ఎందుకు గ్లూటాథయోన్ అంటే ఏంటి అసలు అని రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే, అది మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. బాడీలో న్యాచురల్గా ఉంటుంది యాక్చువల్గా. అది మనకి ఫ్రీ రాడికల్స్ అని చెప్పేసి ఉంటాయి మన బాడీలో. అవి ఎక్కువయ్యే కొద్దీ మన స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆ ఎక్కువైన వాటిని కంట్రోల్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ యూజ్ అవుతాయి. సో ఈ గ్లూటాథయోన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. మేబీ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేది మనకు సరిపోకపోతే, స్కిన్ పాడైతే ఆ ఫ్రీ రాడికల్స్ వల్ల, సో మనకి అది బయట నుంచి ఎక్కించుకుంటూ ఉంటాం. మేబీ బ్లడ్ తక్కువైతే ఎక్కించుకుంటారు, అలాంటిదే అని అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నేను అనుకుంటున్నాను అలాగా. సో అది అన్నట్టుగా తెలిసింది నాకు. సో ఇంజెక్షన్స్ ఎక్కించుకుంటున్నారు అంటే అదొక పెద్ద విషయం కదా. అంటే మన లోపల హెల్త్ ఏమన్నా డ్యామేజ్ అవుతుందేమో. అది కూడా ఇవి కాస్మెటాలజీకి సంబంధించిన క్లినిక్స్ ఇవి. యాజ్ యూజువల్గా నిజంగా డాక్టర్స్ ఉంటారో లేదో మనకు తెలీదు, గ్యారంటీ లేదు. అలా ఎలా ఇచ్చేసుకుంటారు ఇంజెక్షన్స్ అని అనిపించేది. సో మళ్ళీ వెనక్కి కొట్టినట్టుగా నేను మళ్ళీ మా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే ఇది కూడా అడిగాను అనమాట. ఇలా ఇంజెక్షన్స్ ఏంటి అంటే, ఇస్తారు కానీ అవి డాక్టర్ పర్యవేక్షణలోనే ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఏ బాడీకి ఎలాంటి వెయిట్ ఉన్న వాళ్ళకి ఎంత ఎంఎల్ ఇవ్వాలనేది డాక్టరే చూస్తారు. కాకపోతే కనుక స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వచ్చట. రోజుకి 500 to 1000 mg ఉండే ట్యాబ్లెట్స్ యూస్ చేసుకోవచ్చు అని చెప్పింది. నేను ఇది ఎప్పుడు అడిగానంటే, నేను అక్కడ స్కిన్ డాక్టర్ దగ్గర మెడికల్ షాప్ దగ్గర ఒక అమ్మాయి గ్లూటాథయోన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటుంటే అడిగాను, మేడం గ్లూటాథయోన్ ట్యాబ్లెట్స్ నాకు కూడా ఇచ్చేస్తారని. మనకి పక్కోళ్ళు ఏది వాడుతున్నా అన్నీ మనకే కావాలి కదా. ఏదైనా సరే మనకి అయిపోవాల్సిందే. ఆ స్కిన్ అంతా గ్లో అయిపోవాలి. అసలు పుట్టుకతో ఉన్న కలర్ కూడా మనకొద్దు, ఫుల్ ఒక లేయర్ పీకేసి కొత్త లేయర్ వచ్చేయాలి. ఎంత ఆశగా ఉంటుందో ముఖ్యంగా అమ్మాయిలకి. నాకు కూడా అలాగే ఉండేది. సో అందుకని అడిగాను అనమాట, నీకు ఇప్పుడే వద్దు, ఫస్ట్ పింపుల్స్ ఇవన్నీ క్లియర్ అయిపోయి అప్పుడు ఇస్తానన్నారు. నేను ఈ విషయం యాక్చువల్గా మర్చిపోయాను. ఈసారి వెళ్ళినప్పుడు నేను తీసుకుంటానో లేదో, పక్కన తీసుకుంటే కనుక ఖచ్చితంగా చెప్తాను. గ్లూటాథయోన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే కనుక యూజ్ చేసిన తర్వాత కూడా ఎలా ఉందో చెప్తాను. బట్ ప్రజెంట్ అయితే నాకు అవసరం లేదు అనిపిస్తోంది. అలాంటి మెడికేషన్తో స్కిన్ గ్లో ఏదో కావాలంటే ప్రజెంట్ అయితే సాటిస్ఫైడ్గా ఉన్నాను నేను నా స్కిన్ తోటి. సో ఇన్ కేస్ నెక్స్ట్ టైం ఎలాగో వెళ్ళేది ఉంది స్కిన్ డాక్టర్ దగ్గరికి మా పాపని తీసుకొని, అప్పుడు ఖచ్చితంగా డీటెయిల్డ్గా అడుగుతాను ఏంటి ఎవరైనా తీసుకొచ్చి అసలు ఆ ట్యాబ్లెట్స్ ఏంటి అని. ఆవిడ చెప్పచ్చు అంటే కనుక నేను చెప్తాను. ఎందుకంటే నేనేం డాక్టర్ని కాదు కదా అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి అప్పచెప్పేసేయడానికి. టీచర్ చెప్తేనే ఏదైనా అర్థమవుతుంది స్టూడెంట్కి చెప్పేదానికంటే. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు ఈరోజు ఈ గ్లూటాథయోన్ గురించి చెప్దాం అనుకున్నాను. బట్ ఎవరైనా కనుక ట్రై చేయాలనుకుంటే ఇంజెక్షన్స్ అవి అంతవరకు వెళ్ళిపోకండి, కానీ రిస్క్. ఈసారి మీరు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడగండి, గ్లూటాథయోన్ మేడం నాకు ఇస్తారా అని. ఎందుకంటే పిగ్మెంటేషన్ బాగా క్లియర్ చేస్తుందంట లోపలికి. మెలనిన్ ఎక్కువ ఉన్నవాళ్ళు కొంచెం కలర్ తక్కువ ఉంటారు. సో మెలనిన్ తక్కువ ఉన్నవాళ్ళు తెల్లగా ఉంటూ ఉంటారు. సో అందుకని చెప్పేసి ఇది మెలనిన్ సెల్స్ని తగ్గించేసి కొంచెం కలర్ వచ్చేలా చేస్తుంది అనేసి విన్నాను. అది మేబీ అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు కాజోల్ ఉంది కదా హీరోయిన్, ఎంత తెల్లగా ఉందో చూడండి. ఇది వరకు అంత కలర్ ఉండేది కాదు తను. మేబీ వాళ్ళు ఇలాంటివి ఎన్ని చేస్తుంటారో అనిపిస్తూ ఉంటుంది. సో వర్క్ అయితే అవ్వచ్చు మేబీ. బట్ ఏదైనా సరే డాక్టర్ చేతుల్లో పెట్టుకొని వెళ్ళండి. తర్వాత రిగ్రెట్స్ ఉండవు, మెయిన్గా బాధ ఉండదు, డబ్బులు పోయా అనుకోరు. స్కిన్ ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా అటు ఇటు అయినా వీళ్ళ చేతుల్లో పెడితే నెక్స్ట్ రిపేర్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, సొల్యూషన్ ఉంటుంది దేనికైనా. సో ఇది ఈ రోజున స్కిన్ కేర్ వీడియో. అన్ని స్కిన్ కేర్ అయితే చెప్పేసాను, ఇంక ఇందులో డౌట్స్ లేవని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నేను ఇవే వాడుతున్నానండి. అంతకుముందు వాడిన వాటి వల్ల అయితే నాకు ఈ క్లియర్ స్కిన్ ఈ గ్లో అయితే లేదు. సో మరి ప్రజెంట్ ఇవి వాడుతుంటే ఇలా ఉంది కాబట్టి వీటిని అయితే నమ్ముతున్నాను. ఇవి అయిన తర్వాత నెక్స్ట్ ఏదన్నా అప్గ్రేడ్ చేసుకుంటే నా స్కిన్ కేర్లో ఖచ్చితంగా మీకు చెప్తాను. దేవుడి దయవల్ల డర్మాకో వాళ్ళది నాకు ప్రమోషన్స్లో వచ్చేసి ఇవేం నేను కొనుక్కోకుండా ఉండగలిగితే చాలు. మేనిఫెస్ట్ చేసుకుంటాను ఈ వీడియోలో నేను. చూద్దాం, అది మీ వల్లే అవుతుంది నాకు. సో నెంబర్ ఇంక్రీజ్ అవ్వాలి. మనము కొంచెం దగ్గరలో ఉన్నాము సక్సెస్కి. ఎవరైనా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. కొత్త యూట్యూబర్ కదా, కొంచెం ఎంకరేజ్ చేయండి. నచ్చితేనే, అది కూడా నచ్చింది అంటేనే చేయండి, బలవంతం ఏమీ లేదు. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఉంటాను, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.